ఆనంద ఆనంద లే ఆనంద లే ఆనంద ఈ అమ్మని అన్న నగలు దొంగలు పోతుంటే కూడా ఇంకా కళ్ళు తెరవకపోతే ఎలా లేచి వెళ్ళు నా నగలు నువ్వే రక్షించు లే ఆనంద లే 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 ఏంటి తల్లి ఈ కళ? ఇది నా భ్రమ కాదు, నీ ఆజ్ఞ. నాకు అర్థమవుతుంది తల్లి, నాకు అర్థమవుతుంది. నీ నగలకి ఏమీ అవ్వదు, ఏమీ అవ్వనివ్వను. పశుపతి గారు, దొంగలు అమ్మవారి నగల్ని ఎత్తుకెళ్తున్నారు అని తెలిసి నేను ఇక్కడికి వచ్చాను. తమరు దొంగలు పడుతున్నారని తెలిసొచ్చారా? అంటే అమ్మవారి నగలు పోకుండా కాపాడారా మీరు? నగలు భద్రంగానే ఉన్నాయి కదమ్మా? రేయ్, మీరెళ్ళి ఆ నగలు ఉన్నాయో లేదో చూడండిరా, వెళ్ళండి. అయ్యా, లోపల నగలు లేవయ్యా, భోజనం తెరిచుంది. తెరిచి ఉందా? నేనొచ్చేసరికి దొంగలు నగలు ఎత్తుకెళ్ళిపోయారు. అయ్యయ్యో, అమ్మా తల్లి, ఎంత అపచారం జరిగింది. అయ్యో పెద్దయ్యా, ఏంటయ్యా ఈ ఘోరం? అమ్మవారి నగలు పోవడం ఏంటయ్యా? ఆనాడు ఇట్టాగే అమ్మవారి నగలు పోయి ఊరికి గుడి దూరం అయిందయ్యా. అమ్మవారు అలకబోని గుడి గడప దాటి లోనికి రాకుండా చెట్టు కిందే ఉండిపోయింది. మళ్ళీ ఇన్నేళ్లకి అదే దుర్ఘటన జరగడం ఊరికి ఎంతో అరిష్టం. అమ్మా ఆనంద భైరవి, వద్దమ్మా, ఈ పాపాన్ని ఊరికి అంటకట్టొద్దమ్మా. ఆ నగలు ఏవమ్మా? ఎక్కడ దాచావమ్మా? పశుపతి, ఏంటయ్యా ఇది? నా కోడలికి ఆ నగలు తీసే అవసరం ఏమొచ్చిందని? ఎందుకు ఇలా తప్పుగా మాట్లాడుతున్నావు? పెద్దయ్యా, ఆనంద, పదమ్మా, నిద్రపోదువుగానే. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండక్క. అత్తయ్య గారు, పాపం అమ్మవారు హ్యాండ్ ఇచ్చిందా?
నగలని కాపాడమని మిమ్మల్ని పంపించి చివరికి అదే దొంగతనం కేసులో మిమ్మల్ని ఇరికించేసినట్టుంది. వాట్ ఇఫ్ ఫన్నీ చీటింగ్. అత్తయ్యా అత్తయ్య, అమ్మవారు మీ కల్లోకొచ్చి అలా చెప్తే నేను ఆ కాన్సెప్ట్ ని తెలివిగా ఇలా మార్చేశాను. నేనే అక్కడ గది బయట గొళ్ళెం పెట్టాను. నా ఆట ఎలా ఉందత్తయ్య గారు? రేపు నీ తోట తీసేలా ఉంది. అనన్య, నువ్వు నన్ను ఇరికించావని సంబరపడిపోతున్నావు కదూ? నేను భయపడ్ను. నేను ఏ తప్పు చెయ్యలేదని నా మనస్సాక్షికి బాగా తెలుసు. రేపది అందరి ముందు బయటపడుతుంది. చూద్దాం అత్తయ్య గారు, పంచాయతీలో మీ వ్యక్తిత్వం గెలుస్తుందో నా తెలివితేటలు గెలుస్తాయో చూద్దాం. బట్ ఊరందరిలో మీరు దోషిగా తల దించుకోవటం పక్కా అత్తయ్య గారు. తల దించుకునే క్షణం ఈ ఆనంద చరిత్రలోనే ఉండదు.